ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్, అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసారు. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి, వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు, ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు.